హలో ఫ్రెండ్స్. ఛాంపియన్ మూవీ చూశాను. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంది. మూవీ స్టోరీ ఏంటిదంటే మన హీరో మైకిల్ అనే క్యారెక్టర్ చేసిన మన హీరో ఒక ఫుట్బాల్ ఛాంపియన్ ప్లేయర్. తను ఇంగ్లాండ్ వెళ్ళడానికి మార్గమధ్యంలో మన బైరంపల్లి విలేజ్లో ఆగడం వల్ల అక్కడ జరిగిన సీన్స్, రజాకార్ బ్యాక్డ్రాపు, అందులోని మన హీరో హీరోయిన్ మధ్యలో లవ్ స్టోరీ, తను వెళ్ళాడా లేదా, తను ఈ రజాకార్ ఈ పోరాటం మధ్యలో తిన లైఫ్ తిన క్యారెక్టర్ ఎలా చేంజ్ అయ్యింది అనేది మనం మూవీలో చూస్తాం. ఓవరాల్గా మూవీ చాలా అంటే చాలా బాగుంది. మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే హీరో క్యారెక్టర్ చేసిన మన యాక్టర్ రోషన్ తన యాక్టింగ్ తోటి మూవీని ఒక స్టెప్ తీసుకెళ్ళండి. అంటే కొంచెం ఈ మూవీలో ఏంటంటే ఎమోషనల్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీ చాలా తక్కువ ఉన్న కాడ హీరో క్యారెక్టర్ యాక్టింగ్ తోటి మూవీని మనకు ఎక్కడ కొంచెం బోర్ కొట్టనీయకుండా పర్లేదు మూవీ బాగుంది అనే విధంగా చేశాడు. మూవీకి మెయిన్ కీ హైలైట్స్ ఏంటంటే ఆ బైరంపల్లి విలేజ్ సెటప్, అక్కడ ఉన్న క్యారెక్టర్స్, అవే క్యారెక్టర్స్ తోటి కామెడీ కానీ ఎమోషనల్స్ కానీ చాలా బాగా పండించాడు డైరెక్టర్. హీరో హీరోయిన్ మధ్యలో ఏదో బాగా పెద్ద లెంతీ లవ్ స్టోరీ అట్లా పెట్టకుండా సింపుల్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ పెట్టిండు. మ్యూజిక్ కూడా మిక్కీ జేర్ మ్యూజిక్ కూడా బాగుంది. కానీ ఇంకొంచెం కొన్ని సీన్స్లలో ఎమోషనల్ సీన్స్లలో ఇంకొంచెం బాగుంటే ఇంకా మూవీ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపో. మూవీలో ఫైట్ కొరియోగ్రఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ మూవీ హైలైట్స్ వచ్చేసి ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్, ఈ రెండు చోట్ల ఎమోషనల్స్ కానీ, అక్కడ ఫైట్ కొరియోగ్రఫీ కానీ, అక్కడ ఉన్న యాక్టర్స్ల యాక్టింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ బాగుంది, పర్లేదు, సూపర్ ఉండడానికి అని చెప్పడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా ఈ రెండు సీన్సే. ఈ రెండు సీన్స్ వల్ల ఈ మూవీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. పైగా ఈ మూవీ క్లైమాక్స్లో వచ్చి క్యామియో ఉంది, అది కూడా మూవీకి చాలా విధంగా ప్లస్ అయింది. మీరు మూవీ చూసారా? మీరు మూవీ చూస్తే ఎలా అనిపించింది?